అందరికీ ఆరోగ్యం అన్న నినాదంతో సాగుతున్న ఆనంద ఆదివారం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ హడావుడి జీవితానికి కొంత విరామం ఇచ్చి ఆనంద ఆదివారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడ బందర్ ప్రధాన రహదారితో పాటు బీఆర్టీఎస్ రహదారిపైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. నెలలో తొలి ఆదివారం నిర్వహించే కార్యక్రమాలు తిలకించేందుకు విజయవాడలోని అనేక ప్రాంతాల నుంచి నగరవాసులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ, డీప్ ఫౌండేషన్ సంస్థలు వినూత్న రీతిలో నిర్వహించిన కార్యక్రమాలు ఆద్యంతం ఉర్రూతలూగించాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని చెరువు బజార్ బైపాస్ రహదారిలోనూ ఆనంద ఆదివారాన్ని నిర్వహించారు. గుంటూరులో ఆదివారం ఆనందం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. యువకులు, విద్యార్థులతో పాటు మహిళలు, చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికుల సైతం పాదం కలిపారు. మార్కెట్ సెంటర్ రహదారిపై జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు సినీ, పాశ్చాత్య సంగీత బాణీలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అదరగొట్టారు. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మి విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. సినీ సంగీత దర్శకుడు శశిప్రీతం ఆడిపాడి వినోదాన్ని పంచారు. రాజమహేంద్రవరంలోనూ ఆనంద ఆదివారం సందడిగా సాగింది. చిన్నా పెద్ద ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Rajamahendram, this is 20th Happy Sunday we are conducting on behalf of Rajamahendram